హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే ఆంధ్ర స్టైల్ పప్పుచారు చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక టమోటా, ఒక ఆనియన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు, కొత్తిమీర. నేను ఇక్కడ ఒక టీ గ్లాసుకు సరిపడా కందిపప్పును తీసుకున్నాను. చూడండి, ఇలా తీసుకున్న కందిపప్పుని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకొని ఇలా కుక్కర్లో తీసుకున్నాను. ఇలా పప్పుని నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా ఈజీగా ఉడుకుతుంది. ఇదే విధంగా ముందుగా కట్ చేసి పెట్టిన టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం పోపుకి రెడీ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ పోయాక మూత తీసి పప్పుని అంతా కలుపుకొని పప్పు గుత్తితో మనం ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, అదేవిధంగా 1 టీ స్పూన్ సాల్ట్, నేను ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుచారుకు సరిపడా 2 గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది ఈ పప్పులో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మరిగించారంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం పప్పుకు కావలసిన పోపుని పక్కన ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ను కూడా కొంచెం ఫ్రై అయ్యాక 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని, అదేవిధంగా ఎండుమిర్చి 2, కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన దానిలో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసిన పోపుని పప్పులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఈ పప్పును కూడా మీరు ఆంధ్ర స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో please comment, like and share. Please subscribe my channel. Thank you friends.